నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, జూన్ మాసం 2025 సంవత్సరం మాస ఫలితం మరి యొక్క తులారాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క తులారాశిలో కనుక తీసుకున్నట్టయితే నక్షత్రాలు పాదాలు కనుక తీసుకుంటే ఇక్కడ చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, ఆ తర్వాత స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు మాత్రమే ఉంటాయి. శనైశ్వరుడు 29వ తేదీ మార్చి 2025న ఈ యొక్క కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత రాహుకేతువులు 18వ తేదీ మేన ఈ యొక్క కుంభరాశిలోకి ప్రవేశించి రాహు కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు. గురువేమో ఈ యొక్క వృషభ రాశిలో నుంచి 14వ తేదీ మేన మిథున రాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క మరి మిగతా గ్రహాల విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు మాత్రం మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క రవి బుధుడు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉండటం అనేది జరిగింది. కుజుడు మాత్రం నీచ స్థితిలో ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, గురువు తానున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. మరి ఇక్కడ ఏ స్థానాలు చూస్తున్నాడు అని కనుక మనం చూసినట్టయితే మిథున రాశి నుంచి కదా చూస్తున్నాడు. ఇక్కడ 3వ స్థానాన్ని చూస్తున్నాడు. విక్రమ పరాక్రమ స్థానము, ధైర్య స్థానాన్ని చూస్తున్నాడు. ఆ తర్వాత సోదరీమణుల స్థానాన్ని చూస్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే, సోదరీమణుల మధ్యన సఖ్యత చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రేమ అభిమానాలు ఉంటాయి, ఈ రకంగా ముందుకు నడుస్తారు అని మాత్రం చెప్పచ్చు. ఇక గురువు మళ్ళీ సంతాన క్షేత్రాన్ని చూస్తున్నాడు. అంటే పిల్లలు చక్కగా చదువుకుంటారు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు, మిమ్మల్ని విసిగించరు, సంతాన ప్రయత్నం చేసినట్టయితే సఫలీకృతం అవుతుంది అని మాత్రం చెప్పచ్చు. 7వ స్థానాన్ని చూస్తున్నాడు, అంటే కళత్ర స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్యన సఖ్యత చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి రీతిలో ప్రేమ అభిమానము ఇవన్నీ కూడా చూరగుంటాయని మాత్రం చెప్పచ్చు. శనైశ్వరుడు కూడా మరి మీనరాశిలో ఉన్నాడు కదండి. అక్కడి నుంచి ఆయన 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని బలంగా చూస్తాడు. ఇక్కడ ఎవరిని చూస్తున్నాడు? ఈ యొక్క 10వ స్థానము అంటే కర్మస్థానాన్ని చూస్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధర్మబద్ధంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం వ్యవహరించినట్టయితే మీకు సానుకూలమైనటువంటి పరిస్థితిని శనైశ్వరుడు కల్పిస్తాడు. అధర్మబద్ధంగా ప్రవర్తించినట్టయితే గొప్పగా దెబ్బ కొడతాడు అని మాత్రం చెప్పచ్చండి. మరి ఇక్కడ మరో విషయం, 2వ స్థానాన్ని చూస్తున్నాడు. ధనం, లంచగొండితనం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. ఏ రకంగా నల్ల వ్యాపారం అంటారు కదా, అంటే అన్ని ఏదో రకరకాలైనటువంటి బ్లాక్ మార్కెటింగ్ అలాంటివన్నీ చేస్తే మాత్రం తీవ్రంగా దెబ్బతింటారు. లాకప్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. పోలీసులు పట్టుకుపోయేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది అని మాత్రం చెప్పగలను. కానీ జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి సమస్యల్లో ఇరుక్కోకండి మాత్రం చెప్తున్నాను. ఇక 5వ స్థానాన్ని చూస్తున్నాడు. సంతానాన్ని మాత్రం క్రమశిక్షణలో పెట్టకపోతే రాబోయే కాలంలో తీవ్రగతిన మీరు ఘర్షణకి గురి అవుతారు, ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. ముందు చూపుతో ప్రతి పనిని చేయండి. ముందు చూపులు లేకుండా ఏదైనా పనిని మీరు నిర్వర్తించినట్టయితే చాలా తీవ్రగతిలో దెబ్బతింటారు సుమా అని చెప్పవలసి వస్తుంది. మరి భక్తి మార్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. ప్రతిరోజు తూచా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదువుతూ, హనుమాన్ చాలీసా చదువుతూ, ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కూడా చదువుతూ ఈ మాసం అంతా గడపాలి. వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు చేయండి. తప్పకుండా ఆ యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు కూడా మానుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి దొరికేటువంటి అవకాశాలు మీ ఎలిజిబిలిటీ బట్టి మీకు ఉంటాయి. మీ జాతకాన్ని బట్టి కూడా ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య పరిస్థితులు మాత్రం ఎదుర్కోవద్దండి. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా, ప్రమాదాలు జరగకుండా మీ ప్రయాణాలు తొందరపడకుండా సాగించండి.
సాధ్యమైనంత వరకు మానుకోవటం మంచిది. తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయండి, కానీ జాగ్రత్త వహించి చేయండి. వెనక్కి ఇంటికి క్షేమంగా తిరిగి రండి అని చెప్పాల్సి వస్తుంది. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు పరిస్థితులు అంతా బాగోలేవు కాబట్టి మీరు అర్హత ఉండి, ఆ తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి, ఆర్థిక స్తోమత కలిగి ఉండి ఉన్నప్పుడు మాత్రమే మీరు అటువంటి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. లేకపోతే మీ యొక్క జన్మభూమిలోనే మీరు ఉద్యోగాలు చేసుకుంటూ మీరు హ్యాపీగా గడపడానికి జీవితాన్ని ప్రయత్నించండి. ఇకపోతే మరో విషయం ఏమిటి అని అంటే, ముఖ్యంగా గురువులని గౌరవించండి. అగౌరవపరిచినటువంటి పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో చాలా బాధపడాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు ప్రతి శుక్రవారం కూడా ఆవుకి గడ్డి వేయండి. మంచి ఫలితాలు కలుగుతాయని మాత్రం నేను చెప్పగలను. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.